ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ జనసేన పార్టీ తరపున నా తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు 1వ తారీఖు నుంచి ప్రారంభమై రైల్వే కోడూరులో ప్రారంభమై ఈరోజు మధ్యాహ్నం నుంచి చిత్తూరు పోతా ఉన్నాం. ఈ లోపల ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి ఈ 4 రోజుల పర్యటనలో ఏమేమి జరిగినాయి దీన్ని ఒకసారి సమీక్ష చేసి ఒకసారి మీకు తెలియజేద్దామని ఇప్పుడు చెప్పబోయే దాంట్లో 5 అంశాల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. 1, రైతు సమస్యలు. 2, నిత్యావసర వస్తువులు వాటి పెరుగుదల, ధరల పెరుగుదల. 3వది రాయలసీమ వెనుకబాటుతనం గురించి. 4వది తెలుగు భాష పరిరక్షణ గురించి, దాని వైభవం గురించి. అలాగే 5వది హిందూ ధర్మ పరిరక్షణ కోసం. ఈ 5 అంశాల గురించి మేము ఏమేం చేసాం ఒకసారి మీకు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి, రాయలసీమ రైతులకు సంబంధించి రైల్వే కోడూరుతోటి మొదలైన మా ప్రయాణం రైతులు మా దగ్గరికి తీసుకొచ్చిన అంశమే, మాకు దృష్టికి తీసుకొచ్చిన విషయాలు ఏంటంటే పశువు పంటలు కానీ, మిగతా పండ్లు, కాయగూరలు కానీ, పండ్లు కానీ ఇత్యాది పంటలన్నిటికీ మేము ఒళ్ళు విరగొట్టుకొని పనిచేసి కండలు కరిగించి మేము పనులు చేస్తే మాకు గిట్టుబాటు ధర రావట్లేదు. అంటే ఒకప్పుడు గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ రోజున వరుసగా చూస్తే గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా చూస్తూ ఉంటే పసుపు పంట రాను రాను తగ్గిపోతూ ఉంది. ఈ రోజున వాళ్ళు చెప్పిన బాధ ఏంటంటే మేము పెట్టిన పెట్టుబడికి కూడా, 1 క్వింటాల్కి పెట్టిన పెట్టుబడి కూడా మాకు రాకపోగా అదేదో మాకు ఉచిత సేవలాగా అయిపోయింది. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధలు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఇది మాకు చాలా బాధ కలిగించింది. అలాగే చిత్తూరు ప్రాంతం కానీ, ముఖ్యంగా రైల్వే కోడూరు జిల్లా ఈ ప్రాంతం అంతా చూస్తే దాన్ని మన కాలిఫోర్నియాతో సమానంగా పండ్ల తోటలు వీటితోటి దానికి అంత సారవంతమైన నేల అది. అంటే అసలు ఎటువంటి రసాయన పదార్థాలు లేకుండా చక్కటి ఆరోగ్యకరంగా పండ్ల తోటలను పెంచే అంత సమర్థత ఉన్న నేల అది, సారం ఉన్న నేల. అక్కడ వాళ్ళందరూ రైతులందరూ అడిగేది, వాళ్ళని పంట వచ్చేస్తే చేతికి వీళ్ళు అమ్మేసుకుంటారు, అమ్మేసుకోకుండా ఏం చేస్తారని చెప్పేసి అలా కూర్చోబెడితే వాళ్ళు కనీసం వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ లేకపోతే వాళ్ళ బాధ అంతా ఏంటంటే మాకు కోల్డ్ స్టోరేజ్లు కానీ ఉండుంటే అట్లీస్ట్ మేము మా పంటను నిల్వ చేసుకుంటాం, మాకు మంచి రేట్ వచ్చినప్పుడు మేము దాన్ని అమ్ముకునే అవకాశాలు ఉంటాయంటే అక్కడ మాకు చూస్తే ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి ఆదాయం వస్తున్నా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఒక కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రయత్నం చేయలేదు. అత్యధిక మెజారిటీ కలగా కనీవిని ఎరుగని మెజారిటీతో వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీసం దాని దిశగా ఒక అడుగు కూడా వేయలేకపోయింది, రైతులను ఆదుకోలేకపోయింది. అలాగే తక్కువ రేటుతో ఉన్న పసుపు పంటకి అండగా ఉండలేకపోయింది. ఇవన్నీ మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. అలాగే ఎక్కడ పడితే మనకి దళారీ వ్యవస్థ మమ్మల్ని నిర్వీర్యం చేస్తూ ఉంది, దీని గురించి మాట్లాడమని చెప్తా ఉంటే మేము అన్నీ ఆ దృష్టికి తీసుకొచ్చాం, మీడియా దృష్టికి తీసుకొచ్చాం. అలాగే నిత్యావసర వస్తువులకు సంబంధించి కనీవిని ఎరగని మెజారిటీతోటి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం ఉల్లిపాయలను కూడా సామాన్య ప్రజలకు అందనివ్వని పరిస్థితిలో తీసుకొచ్చింది. ఏదైనా మాట్లాడితే ప్రతిసారి గత ప్రభుత్వ వైఫల్యాలు, అది సరే మేము ఒప్పుకుంటాం దానికి. ఇంకా అనుకుంటూ వెళ్ళిపోతే బాగా సమృద్ధిగా పంట పండే ఉల్లిపాయలు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కదా, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్కి వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తామని అలా దేనికైనా కారణాలు ఎత్తుక్కోవచ్చు. కానీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు బలంగా కూర్చొని ప్రజలకి కనీసం మీరు ఏం గొప్పలు, మీరు మనులు మాణిక్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం ఉల్లిపాయ లేని తినని భారతీయుడు ఉండడు. అలాంటి వాళ్ళకి కూర్చోబెట్టి కనీసం మీరు 1 కేజీ ఉల్లిపాయలకు కూడా మొత్తం 7 గంటలు 8 గంటలు క్యూలో నుంచుంటే కూడా దొరకని పరిస్థితి. గత 4 రోజుల్లో ఉల్లి పంట లేదు. నేను రైతు బజారు పోతే ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. దాంతోపాటు మాకు నేను ప్రజలు చెప్పింది కూడా పప్పుల ధరలు పెరిగిపోయినాయి. అంటే ఒక 300-400 మేము సంపాదించుకుంటే కాయగూరలకి వీటికే కూర్చోబెట్టి కనీసం ఒక ఉల్లిపాయలు కొంటేనే మాకు మొత్తం 80 రూపాయలు అయిపోతుంది కిలో ఉల్లిపాయలు కొంటే. అసలు చాలా కష్టంగా ఉందని చెప్పి వాళ్ళందరూ చాలా బాధ వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఇది చాలా బాధ కలిగించింది.
ఈ సమస్యలు ఒక చోట ప్రతి చోట. ఇంత గొప్ప మెజారిటీ ఉన్న ప్రభుత్వం అసలు ముందు చూపు మీకు ఎందుకు లేదు? వచ్చి రాగానే మీరు కూల్చివేతలు, కాంట్రాక్ట్ రద్దులు కాకుండా సామాన్య ప్రజలకు ఏం జరగాలి, రైతులకు ఎలా అండగా ఉండాలి, పసుపు రైతులకు మనం ఏం చేయగలం, వీటి మీద దృష్టి సారించలేకపోవటం వల్ల విలువైన 6 నెలల పైన కాలాన్ని కేవలం మనకి అంతకుముందున్న ముఖ్యమంత్రి ఇల్లుని ఎలా కూల్చాలి దాని మీద దృష్టి పెట్టేటప్పటికి ఇవన్నీ గాలికి వదిలేసి మీ ద్వేషం, భవన నిర్మాణ కార్మికుల సమస్యల దగ్గర నుంచి రోడ్లు ఇన్ని లక్షల మంది పడిపోయి మీ దృష్టి అంతా కేవలం కూల్చివేతల మీద, రద్దుల మీద ఉండటం వల్ల ఈ రోజున ఇంతమంది ప్రజలు బాధలతో అమితంగా నష్టపోతూ ఉన్నారు. అది దయచేసి వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అలాగే ఏ మూలకెళ్ళినా గత పోరాట యాత్రలుగానే రాయలసీమ వెనకబాటుతనం గురించి మాట్లాడుతూ ఉంటే, అసలు రాయలసీమ అనే వెనకబాటుతనం అని చూస్తే మేము చాలాసార్లు మిగతా ప్రాంతాల్లో తిరిగినప్పుడు అసలు రాయలసీమలో పచ్చదనం ఉండదు, నీళ్లు ఉండవు, అవన్నీ మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉంటే ఎక్కడికైతే రాజకీయ నాయకులు ఉన్నారో అక్కడ మటుకు చాలా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, మిగతా చోట్లకి నీళ్ళు రావట్లేదు. సమృద్ధిగా ఒక చోట చూస్తే అసలు ఇది రాయలసీమ అనిపిస్తుంది, పచ్చటి అరటి తోటలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఏంటంటే రాయలసీమ ప్రాతినిధ్యం వహించే నాయకులు ఎంతసేపు రాయలసీమ వెనుకబాటును సాకుగా చూపించి ప్రజలకి కష్టాలు పెట్టి వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారే కానీ రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎంతసేపు మా రాయలసీమ వెనకబడిపోయిందని చెప్పి దాన్ని చేసేవాళ్ళు చాలా అసలు మాట్లాడలేకపోతున్నారు, ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఈ రోజుకి రైల్వే కోడూరులో కానీ మనకి పసుపంట రైతులు కానీ వీళ్ళందరి బాధలు చూస్తూ ఉంటే అంటే కనీసం మీకు కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు, శీతల గిడ్డంగులు కట్టాలన్న ఆలోచన కూడా మీకు రాకపోవటం, అది రాకపోవటం కాదు, మీరు కావాలని నిర్లక్ష్యం చేశారనే జనసేన భావిస్తుంది. అలాగే యువత, రాయలసీమ యువత, నేను ఇక్కడికి రాగానే మేము వలసలకు వెళ్ళటం ఇష్టం లేదన్నా, మా కువైట్కి, గల్ఫ్ దేశాలకి మాకు వెళ్ళడం ఇష్టం లేదు, మేము ఇక్కడ ఉండాలనుకుంటున్నాం, మా అమ్మ నాన్న దగ్గర ఉండాలనుకుంటున్నాం అంటే ఊళ్ళల్లో ఒక భయానకమైన వాతావరణం, ఎదురు వాళ్ళకు వత్తాసు బలకాలి, లేదంటే ఉద్యోగాలు ఉండవు ఇక్కడ, అందుకని బలవంతంగా పంపించే పరిస్థితి. ఇవన్నీ వాళ్ళు కూర్చోబెట్టి మాకు బాధలు చెప్పి మాకు మా రాయలసీమ జిల్లాల్లో ఊళ్ళల్లో ఉండాలనుంది, మాకు ఇక్కడ కర్మాగారాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు కావాలి అంటే నాకు ఒకటే అనిపించింది, పరిశ్రమలు ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ రోజున చాలా కష్టపడితే కానీ పెట్టుబడులు రావు. అలాంటిది ఒక కియా పరిశ్రమ, కార్ల పరిశ్రమ వస్తే వైసీపీ నాయకులు వాళ్ళని బెదిరించేసి ఆ సీఈఓని వేలు పెట్టి ఇలా చూపించి పక్కన మాట్లాడుతుంటే వాళ్ళు బయటికి ఏం చెప్తారు? అలాగే వీళ్ళు 70% మనకు స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న మీ ఆలోచన, అసలు ముందు పరిశ్రమలు రావాలి కదా, పరిశ్రమలు రానిచ్చే వాతావరణం ఉండాలి కదా, పెట్టుబడులు రానిచ్చే వాతావరణం ఉండాలి కదా. అసలు అవేం కానివ్వకండి, ఎవరు వచ్చినా మేము రానివ్వని చెప్పి ఉన్న పెట్టుబడులనే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఇంక పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి పెట్టుబడి పెట్టే వ్యవస్థనే మనం పక్కన పంపించేసినప్పుడు ఇవన్నీ చాలా ఆవేదన కలిగించాయి. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువత ఈరోజు చాలా బలమైన మార్పు కోరుకుంటూ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడున్న ఈ రాజకీయ సంస్కృతి చాలా ఇబ్బంది పెడతా ఉంది రాయలసీమ యువతని. నిన్న ఒకటే చెప్పాను రాయలసీమ యువతకు కూడా, ఇది భయపడే సమాజం కాదు, గుండె ధైర్యం ఉన్న సమాజం ఇది. కానీ మీరు కూర్చోబెట్టి, నేను అంబేద్కర్ గారిది ఒకటే చెప్పాను, గొర్రెలను బలిస్తారు కానీ సింహాలని బలివ్వరని. అలాగే రాయలసీమ యువత ధైర్యంతో ఉండి మార్పు కోసం నిలకడగా పోరాటం చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. లేకపోతే ఈ రాజకీయ సంస్కృతిలో పరిశ్రమలు రావు, అభివృద్ధి రాదు, ఎంతసేపు వలసలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. దీని నుంచి బయటపడాలి. దీనికోసం మా వంతు కర్తవ్యంగా మేము రాయలసీమ ప్రాంత అభివృద్ధికి చాలా బలంగా మేము కంకణబద్దులై ఉన్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి నేను మొన్న కూడా సభలో చెప్పాను, రాయలసీమలోనే మొదటి తెలుగు శాసనాలన్నీ దొరికినాయి. అలాంటి తెలుగు సీమ ఇది. అన్నమాచార్యులు కానీ, వీరబ్రహ్మేంద్రులు కానీ, వీళ్ళందరూ ఈ నేల నుంచి వచ్చిన వ్యక్తి మహానుభావులు. అలాంటి తెలుగు నేల నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మాధ్యమాన్ని పెడుతున్నాం, తెలుగు మాధ్యమాన్ని తీసేస్తున్నామంటే, మేము తెలుగు భాషని పరిరక్షించండి అని మాట్లాడితే దానిని వక్రీకరించడం అనేది వైసీపీకి ఒక నైజం.
రామ అన్నా కానీ దానిని వక్రీకరించే గుణం వైసీపీది. సో మేము తెలుగు భాషని పరిరక్షించండి అనే మాట అంటే దాన్ని వక్రీకరించి అసలు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలకు కానీ దయచేసి వాటి నమ్మకండి. మేము అంటుంది ఏంటంటే ఇంగ్లీష్ మాధ్యమం అవసరం. అలాగే తల్లిదండ్రులకి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అవుతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డల్ని మేము తెలుగు మీడియంలో చదువుకోవాలంటే మాకు ఆప్షన్ ఉండాలి. మిగతా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాధ్యమంలో పెట్టాలనుకుంటే పెట్టుకోనివ్వండి, కానీ మాకు మటుకు తెలుగు మీడియం అనేది మాకు ఆప్షన్ ఇవ్వండి అని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒరియా మీడియం ఉంది, తమిళ్ మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది, ఇంకా మరాఠీ మీడియం కూడా ఉంది, ఉర్దూ మీడియం ఉంది. అలాగే ప్రభుత్వం నడిపే దాంట్లో అత్యధికంగా తెలుగు మాధ్యమం ఉంది, ఇంగ్లీష్ మాధ్యమం ఉంది. ఇవన్నీ కొత్తగా చేయట్లేదు వీళ్ళు. కాకపోతే మాకున్న ప్రశ్న ఏంటంటే ఈ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అనేది మొత్తం సమూలంగా ఉర్దూకి కూడా అప్లై అవుతుందా? ఉర్దూ మీడియం స్కూల్స్ని కూడా తీసేసి వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన వివరణ ప్రజలకు ఏంటంటే ఉర్దూ మీడియం స్కూల్స్ను కూడా తీసేసి వాటిని కూడా ఇంగ్లీష్ మాధ్యమం చేస్తున్నారా లేదా? అలాగే తమిళం, కన్నడ, ఒరియా, మరాఠీ మాధ్యమాలు కూడా ఉన్నాయి బోర్డర్ జిల్లాల్లో, బోర్డర్ సంబంధించిన ఈ రాష్ట్రాల బోర్డర్స్లో. వీటిని కూడా తీసేసి అవి కూడా తెలుగే చేస్తున్నారా? లేదా కేవలం సాటి తెలుగు వాడే కదా అని చులకంతో తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఇంగ్లీష్ మాధ్యమం కేవలం తెలుగు వాళ్ళకేనా? ఇది మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీని మీద. అలాగే తెలుగుని ఇప్పుడు మాట్లాడితే మనం తెలుగు మాట్లాడుతుంది. ఇందాక దారిలో వస్తూ ఉంటే వైసీపీ నాయకులది థ్యాంక్ యూ అని పెట్టారు. కృతజ్ఞతలు అనే పదం వాళ్ళకి చెప్పడం ఇష్టం ఉండదు అనుకుంటా. మేము అడిగేది ఏంటంటే తెలుగుని ప్రభుత్వ పాలనలో కానీ అధికారికంగా ఇచ్చే ఉత్తర్వుల్లో కానీ అసలు తెలుగుని పాలనా భాషగా వాడుతున్నారా లేదా? గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నల్గొండ నమూనా అనేది తెలుగుని అధికార భాషగా ఎలా పరిపాలనా భాషగా ఎంత సౌలభ్యంగా వాడచ్చు అని దాని మీద బలమైన ఒక పదకోశం ఉంది, విధి విధానాలు ఉన్నాయి. ఆ నల్గొండ నమూనాని ఒకసారి వైసీపీ ప్రభుత్వం చూసి ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల వరకు పెడితే అలా కాకుండా మేము కోరుకునేది కూడా తెలుగుని పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేయాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే అన్నిటికంటే కూడా ఇందాక మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూ ఉంటే పరిశ్రమలు ఇవన్నీ రావట్లేదని దాంట్లో పాటు మొన్న మధ్యన నేను తెలంగాణ పోయినప్పుడు చెంచులు కొంతమంది మనకి నల్లమల అడవుల నుంచి నా దగ్గరికి వచ్చి నా కాడకు వచ్చి వాళ్ళు ఒకటి చెప్పారు, అన్న ఇక్కడ మేము అడవులు పోతూ ఉన్నాయి, ఇక్కడ యురేనియం తవ్వకాలు ఉన్నాయి, మాకు ఇబ్బంది అవుతూ ఉందంటే అదే సమయానికి అక్కడ మన కడప జిల్లాలోని తుమ్మలపల్లి నుంచి కూడా చాలామంది వచ్చి మాట్లాడారు. మాధవాని గురించి కూడా మాట్లాడంటే నేను ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పాను. ఈ రోజున కడప టౌన్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మలపల్లికి పోతే ఆ చుట్టుపక్కల గ్రామాలు 5-6 గ్రామాల్లో విపరీతంగా యురేనియం తీసేయటం వల్ల జబ్బులు వచ్చినాయి. స్కిన్ డిసీజెస్ కానీ స్కిన్ క్యాన్సర్స్ కానీ ఎక్కువైపోయినాయి. అక్కడ నీళ్లు మొత్తం కలుషితం అయిపోయినాయి రేడియేషన్కి. అసలు ముఖ్యమైన ఇక్కడ ఉన్న జగన్ రెడ్డి గారు పరిశ్రమలు కావాలి, స్థానికులకి ఇవ్వాలి అని కోరుకుంటున్న వ్యక్తి రాష్ట్ర విభజన సమయంలో మనకు రావాల్సినవి ఉక్కు కర్మాగారం రావాలి కడపకి, చాలా ఎక్కువ 10,000 పైన ఉద్యోగాలు వచ్చేవి. అలాగే థర్మల్ పవర్ ప్రాజెక్టు అనౌన్స్ చేసింది. ఇవన్నీ వీటి గురించి అడగకుండా వాళ్ళు కోరుకుంది యురేనియం శుద్ధి కర్మాగారాన్ని కోరుకున్నారు. వాళ్ళు అసలే అవకాశాలు లేక వలసలు లేక ఇక్కడి నుంచి జనం వెళ్ళిపోతుంటే మళ్ళీ ఉన్నాయి కూడా తీసేయడానికి కనీసం ఆరోగ్యకరమైన వాతావరణం లేకుండా ఆయన కోరుకుంది. వైసీపీ నాయకులు మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మీరు ఈ పరిశ్రమలు ఎందుకు వదిలేశారు? కడప ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు వదిలేశారు? అలాగే శాంక్షన్ అయిన ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్ట్ని ఎందుకు వదిలేశారు? ఇవన్నీ వదిలేసి ప్రజలకి హాని కలిగించేవి, రాయలసీమ వాసులకి ముఖ్యంగా కడప జిల్లా వాసులకి హాని కలిగించే యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఎందుకు కోరుకున్నారు మీరు? దీని వెనక మీ ఉద్దేశం ఏంటి? అంటే కేవలం మీ కాంట్రాక్టుల కోసం, మీకు సంబంధించిన కాంట్రాక్టుల కోసం
యురేనియం శుద్ధి కర్మాగారాన్ని కోరుకొని మీరు రాయలసీమకు సంబంధించిన ప్రజలందరి జీవితాలని మీరు అష్టకష్టాల్లో పెట్టేశారు. ఈ రోజున మీరు కనీసం మీకు ఓపిక ఉందా? ఇన్ని పాదయాత్రలు చేశారు. ఈయన పులివెందులకు దగ్గర తుమ్మలపల్లికి వెళ్ళారా? ఒక వైసీపీ నాయకులన్నా ఇప్పుడున్న జగన్ రెడ్డి గారు వెళ్ళారా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి వెళ్ళి చూడండి జబ్బులు ఎంత ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయో. చాలా కన్నీళ్ళు వచ్చే కథలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ వదిలేసి పరిశ్రమలు రానివ్వకుండా చేసి కాలుష్యం వచ్చే ప్రతిపాదనలు లోపలికి తీసుకొచ్చి ఇవన్నీ ప్రజలను అష్టకష్టాలకి పాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మాటల్ని వక్రీకరించడం అనేది వైసీపీ ప్రభుత్వానికి ఒక నైజం అయిపోయింది. వైసీపీ పాలకులకు కానీ, వారి పార్టీకి కానీ, వారికి సంబంధించిన వ్యక్తులకు కానీ. మొన్న నేను మాట్లాడింది హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు దానిని వక్రీకరించి నేను హిందువుల్ని తిట్టానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాను. నేను మాట్లాడినప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందూ సంస్థల గురించి కానీ, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న ప్రతినిధుల గురించి కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ నేను ఒక మాట అన్నాను. నేను అన్నది హిందువులు అన్న పదం ఎవరికో ఈరోజు చాలా స్పష్టమైన వివరణ ఇస్తాను దానికి సంబంధించి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, దేవాదాయ శాఖ ఉంది, రాష్ట్ర దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేదంతా హిందువులు ఎక్కువ శాతం మంది. మిగతా వాళ్ళు మీకు అన్య మతస్థులు ఎవరు ఉంటే వాళ్ళు ఏ స్థాయి ఉద్యోగాలు ఉంటారో నాకు అవగాహన లేదు కాబట్టి ఎక్కువ శాతం ఖచ్చితంగా హిందువులే ఉంటారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం క్రియేట్ చేయబడ్డ డిపార్ట్మెంట్ అది. అలాగా నేను ఇందాక తిరుమల నుంచి బయటికి రాగానే అక్కడ అందరూ అడుగుతుంది, నా దృష్టికి ఒకటే తీసుకొచ్చారు, అన్న హిందూ ధర్మ పరిరక్షణకి మీరు కొన్ని మాటలు మాట్లాడండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటని అడిగితే ఇక్కడ అన్యమత ప్రచారం ఎక్కువైపోయింది, దీని గురించి మీరు మాట్లాడి తీరాలి, మాకు ఇబ్బంది అవుతుందంటే. నేను సెక్యులరిజంని చాలా బలంగా గౌరవించే వ్యక్తిని, నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. వేరే మతాలకి అన్యాయం జరుగుతుంటే ఎలా మాట్లాడతామో నేను పాటించే హిందూ మతానికి కూడా అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా నిలబడతాం. దీనివల్ల ఓట్లు వస్తాయా ఓట్లు పోతాయా నాకు తెలియదు, కానీ రాజ్యాంగ పరిధిలో, భారతదేశ రాజ్యాంగ పరిధిలో మేము చాలా బలంగా హిందూ ధర్మానికి ఏమాత్రం నష్టం కలిగించినా చాలా బలంగా వాళ్ళకి అండగా మేము మాట్లాడతాం. దాంట్లో భాగంగానే మనం మాట్లాడినప్పుడు కడప దర్గాకు పోయి మేము జై భవానీ అనరు హిందువులు. మెదక్ చర్చిల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనరు. అలాగే హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి హెయిల్ జీసస్ అనకూడదు, అది ధర్మ విరుద్ధం. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. దీనిని రక్షించాల్సిన అన్యమత ప్రచారాన్ని కానీ, హిందూ ఆలయాలకి సంబంధించిన ఉదాహరణకి పుష్కర్ ఘాట్లో కానీ, సామూహిక జగన్ రెడ్డి గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర్ ఘాట్లో దుర్గమ్మ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా, బెజవాడ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా ఉండే పుష్కర్ ఘాట్లో సామూహిక మత మార్పిడులు 40 మంది జరుగుతుంటే అవి మీకు వైసీపీ ప్రభుత్వానికి కనిపించవు. నా మాటల్ని వక్రీకరించి మీరు సగం కట్ చేసి సగం తీసేసి ఇది మాట్లాడి చేస్తే మీకు 42 మంది పైగా ఒక మతానికి సంబంధించి మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా? మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు? అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? నేను మాట్లాడుతున్నా ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు, సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ, ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు.
ఇది నేను ఎలాంటి వాటికి నేను సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. ఎవరి అండ చూసుకొని 40 మందిని మత మార్పిడి చేశారు నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్లో మొన్న. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా మీకు? ఇది కూడా మీరు చెప్పండి, మీ టీవీలో వేసుకొని నేను చెప్పానని చెప్పండి. ధర్మం గురించి సత్యం గురించి మాట్లాడేటప్పుడు నేను భయపడే వ్యక్తిని కాదు. ఉన్నదున్నట్టుగా బలంగా మాట్లాడగలను, చెప్పిన దాని మీద ఖచ్చితంగా నిలబడగలను. అలాగే నేను అన్న మాటల్ని వక్రీకరించిన కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను మీకు వీడియో రిలీజ్ చేస్తాను. ఇప్పుడు 40 మందిని సామూహికంగా మత మార్పిడి జరుగుతున్న వీడియోను కూడా మీకు పంపిస్తాను. మీరు దాన్ని కూడా సెన్సేషనలైజ్ చేయండి. అప్పుడు అది కూడా చెప్పండి. వక్రీకరించి కాదు, వాస్తవంగా జరుగుతున్నాయి చూపిస్తాను మీకు. అవి కూడా వేయండి. దీని మీద మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే ప్రజలు దీనిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అని ఖచ్చితంగా అనుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా మాటలను వక్రీకరించి ఇలాంటి చేస్తే ఊరుకునే వ్యక్తిని కాదు. అసలు ఉదాహరణకి అత్యధికంగా మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీది. కేంద్రంలో కూడా చాలా బలమైన మెజారిటీ వచ్చింది అమిత్ షా, మన భారతీయ జనతా పార్టీకి. అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ కూర్చోబెట్టి వచ్చిన దేశ రక్షణకు కావాల్సిన చాలా అతి కష్టమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్న మెజారిటీ ఇచ్చిన దాన్ని, వాళ్ళకున్న మెజారిటీని దేశ రక్షణకి, దేశ సమగ్రతకి, దేశ అభివృద్ధికి తీసుకుని చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే మీకు అత్యంత మెజారిటీ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి కనీసం మీరు 25 రూపాయలకి మీరు ఉల్లిపాయలు అమ్మలేని పరిస్థితి వచ్చి ఎందుకు మంటగలవనా? 151 మంది ఎమ్మెల్యేలు దేనికి మీరు కనీసం 1 కిలో ఉల్లిపాయలు కూడా దొరకని పరిస్థితికి మీరు ఉన్నారంటే దేనికి ఇంత మెజారిటీ? మీరు కూడా వెళ్ళి కృష్ణాలో పుష్కరాలు స్నానం చేయండి. దీన్ని దయచేసి తెలుసుకొని మీరందరూ కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. అలాగే వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా నేను ఇచ్చే సలహా, మీ భాష మీరు మార్చుకోకపోతే నేను మాట్లాడుతున్న దాని మీద మీరు మాట్లాడండి. నేను చెప్పిన అంశాల మీదే. రాజు 7 చెప్పల కథలాగా ఎంతసేపు కూర్చోబెట్టి నా పాత కథలు చెప్పకుండా అందరికి తెలిసిన కథలు అయిన కొత్త కథలు ఏం లేవు. అవన్నీ మానేసి నేను చెప్తున్న నేను లేవనెత్తిన అంశాల మీద మీరు మాట్లాడండి. కడపలో ఉక్కు కర్మాగారం ఎందుకు రాలేదు? అలాగే గతంలో మీ మన్మోహన్ సింగ్ గారి ఉన్న మనవరం ప్రాజెక్ట్ని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు? అలాగే మీరు అణుశుద్ధి కర్మాగారం, ప్రజలకి హాని కలిగించే అణుశుద్ధి కర్మాగారాన్ని మీరు దాన్ని ఎందుకు కోరుకున్నారు? వీటన్నిటి సమాధానాలు చెప్పండి. అలాగే మత మార్పిడుల గురించి వీటి మీద సమాధానాలు చెప్పండి. మత మార్పిడి గురించి మాట్లాడాలంటే ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎందుకు తీసేశారు? ఆయన చెప్పారు అన్య మతస్థులు ఇక్కడ ఉండకూడదని. ఏ మతానికైనా సరే ఆ మతం గౌరవించాలి. నేను తిరుమలలోకి వెళ్ళి నేను హెయిల్ జీసస్ అంటానంటే కుదరదు, తప్పది, అలా చేయకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మ పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇలాంటి అవకతవకలను ఎలా కరెక్ట్ చేయబోతుంది, అలాగే రైతులకి మీరు ఏం చేయబోతున్నారు, ఉల్లి ధరలను మీరు ఎలా నియంత్రించబోతున్నారు, సామాన్యులకు అందేలా ఎలా చేస్తున్నారు, పరిశ్రమలకు పెట్టుబడులు వచ్చేలాంటి ఎలా వాతావరణం సృష్టించబోతున్నారు భవిష్యత్తులో, వీటి మీద దృష్టి పెట్టండి మీరు. అంతేగాని కూర్చోబెట్టి మీరు అవాకులు చవాకులు పేలితే మేము కూర్చొని మెత్తగా ఉండే వ్యక్తులను కాదు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.